ఏపీలో పోలీస్ బ్రూటాలిటీ అన్నది ఒక సర్వసాధారణమైన అంశంగా మారిపోతుంది. హైకోర్టుకు వెళ్ళి చెప్పుకున్నా, జిల్లా ఎస్పీలకు చెప్పుకున్నా సరే మాకేమీ కాదు అని బెదిరించి మరి స్వయంగా సిఐలు ఎస్ఐలే దౌర్జన్యాలకు పాల్పడుతున్న అంశాలు వరుసగా బయటకు వస్తున్నాయి. ఒక సిఐ ఏకంగా హైకోర్టు చెప్పినా సరే మాట వినకుండా బెదిరింపులకు దిగి ఒక సామాన్యుడు తనకు తాను ప్రాణాలు తీసుకునే పరిస్థితిని సృష్టించారు. ఇదివరకు ఎస్పీలు అంటే ఆ జిల్లా పరిధిలోని సిఐలకు ఎస్ఐలకు భయం ఉండేది. కానీ ఇప్పుడు ఎస్పీని కూడా సిఐలు ఎస్ఐలు లెక్క చేసే పరిస్థితి లేదు. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే తమకు కావాల్సిన సిఐల్ని ఎస్ఐల్ని రప్పించుకొని తమ ప్రాంతంలో నియమించుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు వింటూ వాళ్ళతో కలిసి పని చేసుకుంటూ ఉంటే చాలు, వాళ్ళు ఏ తప్పులు చేసినా సరే ఎస్పీలు ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది ఈ రాష్ట్రంలో. తమకు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుల బలం ఉంది అన్న ఉద్దేశంతో కొన్ని జిల్లాల్లో ఎస్పీలను కూడా సిఐలు లెక్క చేయడం లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. సాయి కృష్ణను పోలీసులు కొట్టి చంపేసి బూడిద కూడా లేకుండా చేస్తే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక రౌడీ షీటర్ చనిపోతే ఇంత రాద్ధాంతమా అని మాట్లాడారు. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే హోంశాఖలో వేలు పెడుతూ అక్కడ అంశాలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు హోంశాఖను కూడా పరోక్షంగా పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరిగిన ఉదంతానికి సమాధానం ఇవ్వగలుగుతారా? పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో హుస్సేన్ అనే ఒక సామాన్యుడు తనకు తాను ప్రాణాలు తీసుకున్నారు. ప్రాణాలు తీసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు వేధింపులు భరించలేకే ఇక తాను దిక్కుదోచక ప్రాణాలు తీసుకుంటున్నాను, తన చావుకు వెంకట్రావే కారణమని ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు. గతంలో ఒక వ్యక్తి చనిపోతూ ఇచ్చే వాంగ్మూలానికి చాలా విలువ ఉండేది. కానీ ఇప్పుడు చనిపోయే ముందు పలానా వ్యక్తుల వల్ల, పలానా పోలీస్ అధికారుల వల్లే తాము చనిపోతున్నామని సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేసి ఇస్తున్నా సరే చర్యలు ఉండడం లేదు. పిడుగురాళ్లకు చెందిన హుస్సేన్ 10 ఏళ్ల క్రితం ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెళ్తే ఆ భూమి 22A ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పారు. దాంతో ఆ ఇంటిని అమ్మిన లక్ష్మి అనే మహిళ శాశ్వత అగ్రిమెంట్ రాయించారు. అంటే స్వాధీన విక్రయ పత్రాన్ని రాసించి పూర్తిగా డబ్బులు తీసుకున్నారు. అయితే కొద్ది కాలం తర్వాత ఆ భూమి విలువ పెరగడంతో లక్ష్మి ఎదురు తిరిగారు. రిజిస్ట్రేషన్ మీ పేరు మీద లేదు కాబట్టి ఆ ఇల్లు మాకే దక్కుతుంది అంటూ హుస్సేన్ మీద ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఇందుకోసం కొందరు పోలీస్ అధికారుల సాయం కూడా ఆమె తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే గతంలో సిఐలుగా పనిచేసిన వ్యక్తులు డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఈ వ్యవహారం ఆల్రెడీ హైకోర్టులో ఉందని తెలుసుకున్న తర్వాత ఈ సివిల్ డిస్ప్యూట్ లోనికి మేము వేలు పెట్టలేమంటూ తప్పుకున్నారు. కానీ 2024 నవంబర్లో పిడుగురాళ్ల సిఐగా వచ్చిన శ్రీరామ్ వెంకట్రావు మాత్రం మరో అడుగు ముందుకు వేసి నిత్యం బెదిరించడం మొదలు పెట్టారు హుస్సేన్ కుటుంబాన్ని. ఒకరోజు రాత్రి 11 గంటల వరకు స్టేషన్ లోనే ఉంచి హుస్సేన్ ను, ఆయన కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని అందరినీ వేధించారని కూడా స్వయంగా ఆ సెల్ఫీ వీడియోలో హుస్సేన్ చెప్పి చనిపోయాడు. ఈ వివాదం ఆల్రెడీ హైకోర్టులో ఉంది, కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పినప్పటికీ కూడా సిఐ వెంకట్రావు ఏమాత్రం లెక్క చేయకపోగా పదే కానిస్టేబుల్ అని ఇంటికి పంపించడం, బెదిరించడం లాంటివి చేశాడు. పచ్చి బూతులు తిట్టేవాడు. నువ్వు తురుకోడివి, స్వయంగా దురదృష్టం కొద్దీ అతను ఆ వీడియోలో అతనే చెప్తున్నారు, నువ్వు తురుకోడివి, నిన్ను ఎలా ఇరికించాలో మాకు తెలుసు, గంజాయి ఇంట్లో పెట్టి కేసులో ఇరికిస్తాం, ఆడ పోలీసులతో కొట్టిస్తా అని కూడా సిఐ తమను బెదిరించారని కూడా చెప్తున్నారు. ఇక 14వ తేదీన కానిస్టేబుల్ అని పంపించి రాత్రి వేళ ఏకంగా ఇంటికి తాళం వేసి ఈ ఇంటిని వాళ్ళకి అప్పగించేస్తాం లక్ష్మికి, ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్ కు వచ్చేసేయి అని హుస్సేన్ ను కానిస్టేబుల్ బెదిరించారు. ఇక దాంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి మొత్తం సిఐ ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు. ఒక దశలో నేను ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాను, కానీ ఎస్పీ కూడా న్యాయం చేయలేదు. ఎస్పీ ఈ అంశాన్ని గురజాల డిఎస్పీకి అప్పగించారు. ఆ డిఎస్పీ ఈ సిఐ ఇద్దరూ కలిసి మళ్ళీ వేధించడం మొదలు పెట్టారు. సిఐ వెంకట్రావు వేధింపుల్ని హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లాను. హైకోర్టు కూడా చెప్పింది ఇది సివిల్ డిస్ప్యూట్, దీంట్లో పోలీసు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. హైకోర్టు చెప్పిన తర్వాత, ఎస్పీ చెప్పిన తర్వాత మరింతగా వేధింపులు మొదలయ్యాయి. హైకోర్టుకు చెప్పుకున్నా, ఎస్పీకి చెప్పుకున్నా మాకేమీ కాదు, నువ్వు ఇల్లు ఖాళీ చేయాల్సిందే అంటూ సిఐ వెంకట్రావు పదే బెదిరిస్తూ వచ్చారు. ఇక ఏం చేయాలో దిక్కుతోచక నేను చనిపోతున్నానని ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. చనిపోయిన హుస్సేన్ ఏమీ రౌడీ షీటర్ కాదు, బ్లేడ్ బ్యాచ్ కు సంబంధించిన వ్యక్తి కాదు, క్రూరమైన నేరస్తుడు కాదు. ఒక సామాన్యుడు ఒక ఇల్లు కొనుగోలు చేశారు. సరే, ఆ ఇల్లు ఎవరికి దక్కుతుంది ఏంటి అన్నది న్యాయస్థానాలు తెలుస్తాయి. ఈ సివిల్ డిస్ప్యూట్ లోనికి ఇన్వాల్వ్ కావద్దని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఒక సిఐ వెంటర్ అయ్యి పదే వేధించి చివరకు ఇంటికి తాళాలు వేయించాడు అంటే పక్కాగా ఇక్కడే నేరం నిరూపితమవుతుంది. మరి ఈ సీఐ మీద ఏం చర్యలు తీసుకుంటారు? హైకోర్టుకు వెళ్ళినా జిల్లా ఎస్పీకి చెప్పుకున్నా మాకేమీ కాదని ఒక సీఐ అంటూ ఉన్నారంటే కారణం ఏంటి? అంటే తాము ఒక ఎస్పీ ఆధీనంలో పనిచేయడం లేదు, ఎస్పీ మమ్మల్ని శాసించే పరిస్థితుల్లో లేరు, ఎస్పీ మా మీద అజమాయిషి లేదు ఎస్పీకి, కాబట్టి మేము ఇంకొకరి పరిధిలో పనిచేస్తున్నామని స్వయంగా ఒక సీఐ చెప్తున్నట్టుగానే ఉంది. అంటే ఇదంతా రాజకీయ బలం చూసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసుకుంటున్న కారణంగా ఏ ఎస్పీ, ఏ పోలీస్ అధికారి, ఏ కోర్టులు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు అన్న తెగింపుకు పోలీసులు కొందరు వచ్చేసారా అన్న అభిప్రాయం కలుగుతోంది. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి రాజీ పంచాయతీలు కూడా మొదలు పెట్టారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇది కూడా ఇంకో క్రాంతి కిరణ్ లాంటి వ్యవహారం మారిపోతుందా? గతంలో ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి, సెల్ఫీ వీడియోలు కూడా కాదు, గతంలో చనిపోతూ రాతపూర్వకంగా ఒక మరణ వాంగ్మూలం ఇచ్చినా సరే దాన్నే ఒక పూర్తి స్థాయి ఆధారంగా తీసుకునేవారు. ఇప్పుడు స్వయంగా వీడియో రూపంలో చనిపోయే ముందు కొన్ని క్షణాల ముందు పలానా కారణాలతో మేము చనిపోతున్నాం, పలానా వ్యక్తులే మా మరణానికి కారణం అని చెప్పి చనిపోతూ ఉన్నా కూడా
చర్యలు తీసుకునే పరిస్థితి ఏపీలో లేకుండా పోతుంది. ఇంకా వాళ్ళని వెనుకేసుకొచ్చేందుకు ప్రభుత్వ పెద్దలే ఒక దశలో ప్రయత్నాలు చేస్తూ ఉండడం అనేది దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పరోక్షంగా మొత్తం పోలీస్ వ్యవస్థని తప్పుదారి పట్టిస్తోంది. సివిల్ పంచాయతీలు చేసుకున్నా ఇలాంటి తప్పుడు మార్గాల్లో వెళ్ళినా ఏమీ కాదు అని పోలీసుల్ని ఎంకరేజ్ చేస్తున్నదే ప్రభుత్వ పెద్దలు అన్న ఒక విమర్శకు ఇవన్నీ ఊతాలిస్తున్నాయి. ఒక సామాన్యుడు ఇక ఏ వ్యవస్థ కూడా నన్ను కాపాడే పరిస్థితుల్లో లేదు, ఒక సామాన్యుడు ఏ వ్యవస్థ కూడా నాకు సాయం చేసేందుకు సిద్ధంగా లేదు, ఈ సిఐ బెదిరింపుల నుంచి ఇక టార్చర్ నుంచి నేను తప్పించుకోలేను అని ఒక నిర్ధారణకు వచ్చి భార్య పిల్లలు ఉన్నా సరే వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా తనకు తాను ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళిపోతూ ఉన్నారంటే ఈ టార్చర్ ఏ స్థాయిలో ఉండాలి ఈ రాష్ట్రంలో?